నమస్తే, వెల్కమ్ టు నందిగం న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం పెదకంచెల గ్రామానికి చెందిన జయంకు శ్వేతాశ్రీ సోమవారం పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2018లో తమకు వివాహమైందని, వివాహ సమయంలో తన భర్త మోసం చేయడంతో తన మీద ఫోక్సో కేసు పెట్టారని, అయితే పెద్దల రాజీతో ఆనాడు వివాహం చేసుకున్నాడని, ఆ తర్వాత 3 పిల్లలు సంతానం కలిగిందని, అయితే పెళ్లైన నాడు నుంచి తన భర్త మరియు భర్త తరపు బంధువులు ప్రతిరోజు చిత్రహింసలకు గురి చేస్తున్నారని తెలిపారు. తన భర్త మరియు బంధువుల నుంచి రక్షించాలని పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. మాది వినుకొండ మండలం పెదకంచెల గ్రామంలో నివసిస్తున్నాము. నాకు 2 ఆడపిల్లలు, ఒక బాబు. మాకు 8 సంవత్సరాల క్రితం మే నెలలో 2018లో పెళ్ళయింది. అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవటం వల్ల ఇంట్లో సమస్యలు వచ్చి మేము కేసు పెట్టాము. అబ్బాయి మీద పోక్సో, రౌడీ షీట్ అవన్నీ పట్టి అవన్నీ ఎక్కడ శిక్ష పడిద్దని నన్ను రాజీ చేసుకుని తీసుకెళ్లి మ్యారేజ్ చేసి పెద్ద మనుషులు ఇంట్లోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి మాకు తగాదులు అవన్నీ మనసులో పెట్టుకొని కేసులు పెట్టిందని, అవన్నీ మనసులో పెట్టుకొని నన్ను కొట్టడం, తిట్టడం, మా ఆడబిడ్డలు, మా అత్తమ్మ, మా ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపో, మేమేం చేసుకున్నామా అని ఇంట్లో సామాను అన్ని బయట వేసేసారు. నా పిల్లల్ని నన్ను కొట్టి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇంటికి రాకుండా 5 నెలలు వేరే ఆమెతో మళ్ళీ వినుకొండలో అట్లా అద్దెకుంటా ఉన్నాడు. మా పిల్లల్ని నన్ను ఇంట్లోకి ఇవ్వకుండా తిరుగుతా ఉన్నాడని, మా తాతయ్య చనిపోతే ఆయన దగ్గరికి చూడటానికి వెళ్ళానని నన్ను గుండెల మీద వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చారు. నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. చూపించుకుంటే గుండెల్లో బ్లడ్ బ్లాక్ అయ్యి కొంచెం ఇదైందని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ పోలీస్ స్టేషన్కి పంపించారు. తర్వాత నేను వెళ్ళి కేసు పెట్టిన తర్వాత రావట్లేదని అక్కడికి మేడం గారు 3 రోజుల నుంచి పిలుస్తుంటే రావట్లేదు అని చెప్పి పిలిపించారు. పెద్ద మనుషులను తెచ్చుకొని వాళ్ళని తెచ్చుకొని మేడం గారు ఆడపిల్లని ఇలా చేసామని గట్టిగా కొంచెం గదివిచ్చి కేసు కడతామనేసరికి సాయంత్రం ఇంటికి వెళ్ళి మేడం గారు బెదిరించేపటికి ఆమె మీద లేనిపోయిన సాడీలు చెప్పి నన్ను మేడం గారు కొట్టారు. నన్ను మేడం గారు కొట్టడం వల్ల నాకు ఎముకలు ఇరిగినాయి, బ్లడ్ వామిటింగ్స్ అయినాయి అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అంతకుముందు ఇది గొడవ జరగక ముందు 1 నెల ముందే ఆటో యాక్సిడెంట్ అయ్యి కింద పడి ఆ అబ్బాయికి అప్పుడే లోపల గుండెల్లో మేము గవర్నమెంట్ హాస్పిటల్ వినకొండ వెళ్ళి చూయించుకుంటే నర్సాపేట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోమని చెప్పారు. అక్కడికి వెళ్ళి చూయించుకుంటే ఇట్లా గుండెల్లో నీకు కొంచెం ఇంజురీ అయ్యింది, ఒక 10 రోజులకు మందులు ఇచ్చారు, తగ్గిపోద్ది అన్నారు. ఇప్పుడు అవన్నీ ఎస్సీ మేడం కొట్టడం వల్ల నాకు ఇలా అయ్యిందని చెప్పి ఆమె మీద లేనిపోని సాడీలు చెప్పి ఆమె మీదకి అపహాలు చేశాడు. ఈ తగాద అయిన కాడి నుంచి వాళ్ళ చుట్టాలు, మా అత్త, మా మామ రోజు ఇంటి మీదకి వచ్చి తలుపులు వేసుకున్నా కూడా ఇళ్ల మీదకి వచ్చి కొట్టటాలు, తగాదలు, గేట్లు తన్నటాలు, లాగటాలు, బయటికి రికార్డ్ చేద్దామన్నా కూడా ఫోన్లు లాక్కుంటాం, అట్లా చేస్తున్నారు. మీరే ఎలా నాకు రౌడీ షీట్లకి నేను సంతకాలకి వెళ్తాను వారం వారం, నాకు రౌడీ షీట్లు అందరు తెలుసు, మీ అమ్మని చంపేపిస్తాను, నేను చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తా ఉన్నాడు. వాళ్ళ ఇంటి మీదకి వచ్చి రోజు వాళ్ళ చుట్టాలు వాళ్ళందరినీ ఫోన్లు చేసి బెదిరిస్తా ఉన్నాడు. ఈ 4 రోజుల నుంచి మేము 3 రోజుల నుంచి ఇంటికి కూడా వెళ్లకుండా పిల్లల్ని కూడా లాక్కొని లోపల పెట్టుకొని తాళాలు వేసుకుంటా ఉన్నారు. పోలీసుల్ని కలిసాము. లోపలికి వెళ్తే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ కోర్టుకి వేసుకోమన్నారు. ప్రేమించానని చెప్పి అమ్మాయికి ప్రెగ్నెంట్ అవడం వల్ల నేను చేసుకొని ఎవరికి వచ్చిందో కడుపు అనడం వల్ల మేము కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టినాక పోక్సో యాక్ట్ కేసు అయ్యింది. పోక్సో యాక్ట్ కేసు అయినాక పిల్లని రాజీ పడి కేసులు అవుతాయని రాజీ పడి పెద్దలను తెచ్చుకొని మ్యారేజ్ చేసుకొని 3 సంవత్సరాలు. ఈ పోక్సో యాక్ట్ కేసు అయిందని చెప్పేసి అది వ్యక్తిగత కారణాలుగా తీసుకొని కేసు కక్ష మధ్యలో పెట్టుకొని మాది ఒకటే ఇల్లు, వాళ్ళు 10 ఇళ్ళు అవడం వల్ల 4 బంధువులు, అబ్బాయికి సంబంధించి 4 బంధువులు ఉన్నారు. ఆ 4 బంధువులు ఈ అమ్మాయిని టార్చర్ చేస్తా కొడతా ఇదే పరిస్థితి 8 సంవత్సరాల నుంచి. ఇప్పుడు 3 సార్లు సూసైడ్ ఐటమ్ కూడా చేసింది పాప. 3 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా మా నాన్నగారు చనిపోతే చూడడానికి వచ్చిందండి. చూడడానికి వచ్చి మీ తాతయ్య వాళ్ళు కేసు పెట్టారా అని చెప్పేసి ఎమ్మెల్యే గుండెల మీద వాళ్ళు వాళ్ళ బంధువులు ఆడపిల్లలు వాళ్ళు కలిసి కొట్టారు. కొట్టడం వల్ల ఎమ్మెకి బ్లడ్ అంతా క్లాట్ అయ్యి గుండెల్లో ఇంజూరీ అయింది. ఇంజూరీ అయినాక ఈ అమ్మాయి 100కు డైల్ చేసింది, ఎమ్మెల్సీ అయింది. పోలీస్ స్టేషన్ లో కేసు రమ్మంటే మేము పోయాము. గతంలో కేసులు పెట్టారు, ఇప్పుడు కేసులు పెట్టారు. 3 రోజుల నుంచి పోలీసు వారు పిలుస్తున్న అబ్బాయి వచ్చి విచారణకు రాకపోగా మళ్ళీ వచ్చి మేడం గారు కౌన్సిలింగ్ ఇచ్చే క్రమంలో
నీవు ఇట్లా పిల్లతో సంసారం కరెక్ట్ గా చేసుకోకపోతే పాత కేసులన్నీ తీస్తామనేసరికి ఆల్రెడీ అబ్బాయి గతంలో రౌడీ షీటర్లు కూడా ఉన్నాయి. గతంలో పలుమార్లు మా మీద కొట్టడము తిట్టడము కూడా చేశాడు. ఇప్పుడు మళ్ళీ కేసులకు వెళ్ళామని ఆ పాత యాక్సిడెంట్ ఇవన్నీ రిపోర్ట్లు పెట్టుకొని ఇప్పుడు మేడం గారు కొట్టారని అబద్ధం సాక్ష్యాలు ఇచ్చి మేడం గారు మాకు న్యాయం కోసం కూర్చుని మాకు న్యాయంగా నిలబడుతున్నారని మా మీద తప్పుడు కేసు పెట్టి కనీసం ఇప్పుడు 3 రోజులు ఇంటికి రాకుండా మమ్మల్ని వాళ్ళందరూ కొట్టడం దుమ్మి చేస్తున్నారు. ఇంటికి వెళ్లే కారణం కూడా లేదు. ఇప్పుడు పోలీసు రక్షణలో మాకు ప్రాణ భయం ఉంది. అబ్బాయి రౌడ్ షీట్ కూడా పలుమార్లు మా మీద ఎగబడి కత్తులతో కొట్టాడు కాబట్టి మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. మాకు ప్రాణహాని ఉంది నాకు నా పాపకి. మేము ఇప్పుడు సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము, తీసుకున్నారు. మీకు న్యాయం చేస్తాం. మాకు మా పిల్లలకి నాకు ప్రాణి ఇంటికి వెళ్ళేలాగా మమ్మల్ని పోలీసు వారు మాకు న్యాయం